కథ వినిపించనా? అందరికీ నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మనం నేర్చుకునే మొట్టమొదటి శ్లోకం ఇదేనండి. దీని అర్థం ఏమిటో మీకు తెలుసా? శుక్లాంబరధరం, తెల్లని బట్టలు ధరించినవాడు. వన్ వేరింగ్ వైట్ క్లోత్స్. విష్ణు, సర్వవ్యాపకం చెందినవాడు. వన్ హూ ఇస్ ఆల్ ప్రివేడింగ్. శశివర్ణం, చంద్రునిలా ప్రకాశిస్తున్నవాడు. బ్రైట్ లైక్ మూన్. చతుర్భుజం, 4 చేతులున్నవాడు. వన్ విత్ 4 హ్యాండ్స్. ప్రసన్నవదనం, ప్రసన్నంగా ఉన్నవాడు. వన్ హ్యావింగ్ అ గ్రేషియస్ ఫేస్. ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అలాంటి దేవుణ్ణి నా విఘ్నాలు తొలగించమని నమస్కరిస్తున్నాను. మెడిటేటింగ్ ఆన్ హిమ్ టు రిమూవ్ ఆల్ మై ఆబ్స్టకల్స్. మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుందండి. ఇవాళ మనం వినాయక జన్మ కథ గురించి చెప్పుకుందాం. మన దేవుళ్ళలో వినాయకునికున్నన్ని రూపాలు ఇంకే దేవుడికి లేవనుకుంటానండి. ప్రతి సంవత్సరం వినాయక చవితికి మనం ఎన్నో రకాల వినాయక విగ్రహాలను చూస్తామండి. వినాయక అంటే లీడర్ అని అర్థం. వినాయకునికి ఎన్నో పేర్లున్నాయి. వాటిల్లో విఘ్నేశ్వర, మన విఘ్నాలు తొలగించువాడు, రిమూవర్ ఆఫ్ ఆబ్స్టికల్స్, శ్లోకంలో కూడా చెప్పుకున్నామండి. లంబోదర అంటే పెద్ద బొజ్జం ఉన్నవాడు. వన్ విత్ అ బిగ్ బెల్లీ. గజానన, ఏనుగు ముఖమున్నవాడు. వన్ విత్ ఎలిఫెంట్ ఫేస్. గణేశ, శివుని అనుచరులను గణాలు అంటారు. ఆ గణాలకు నాయకుడు కాబట్టి గణేశ అని అంటారు. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? శివపార్వతులు కైలాస పర్వతంపై నివసిస్తూ ఉండేవారు. శివుడు ఒకసారి భూలోక యాత్రకు వెళ్ళాడండి. బిజినెస్ టూర్ అనుకోండి. ఒకనాడు పార్వతి అమ్మవారు స్నానానికి నలుగు పిండి తయారు చేసింది. నలుగు పిండి అంటే ఏంటో మీకు తెలుసా? ఇట్స్ అన్ ఏన్షియంట్ హెర్బల్ పౌడర్. నలుగు పిండిని శనగపిండి, పసుపు, తులసితో తయారు చేస్తారు. ఆనాటి పార్వతి నుండి ఈనాటి అమ్మాయి వరకు అందరూ నలుగు పిండి వాడారండి. మీరు కూడా గూగుల్ చేసి అది ఎలా తయారు చేయాలో తెలుసుకుని తప్పకుండా వాడండి. ఆ నలుగు పిండితో అమ్మవారు ఒక పిల్లవాడి బొమ్మను తయారు చేసింది. ఎంతో ముద్దొస్తున్న ఆ బొమ్మను చూసి మురిసిపోయింది. అమ్మవారు ఎన్నో రోజులుగా ఒంటరిగా ఉందని బాధపడుతూ ఉండేది. అదే ఆలోచనతో ఆ బొమ్మకు ప్రాణం పోసింది. అమ్మవారు ఆ పిల్లవాణ్ణి ప్రేమగా హత్తుకుని, నీవు నా కుమారుడవు అని చెప్పింది. ఆభరణాలతో అలంకరించి త్రిశూలం మరియు ఎన్నో శక్తులు కూడా ప్రసాదించింది. అతన్ని మందిర ద్వారం దగ్గరికి తీసుకెళ్ళి, నువ్వు నా మందిరానికి కాపలాగా ఉండు, ఎవ్వరినీ లోనికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళిపోయింది. ఆ బాలుడు ఎంతో శ్రద్ధగా కాపలా కాయడం మొదలుపెట్టాడు. ఈ లోపల శివుడు కైలాసానికి తిరిగి వచ్చాడండి. శివునికి ఆ బాలుడెవరో తెలీదు, ఆ బాలునికి శివుడెవరో తెలీదు. శివుణ్ణి లోనికి వెళ్ళనివ్వకుండా ఆ బాలుడు అడ్డుకున్నాడు. శివుడు ఆశ్చర్యపోతూ, నేను ఈ కైలాసానికి అధిపతిని, నువ్వు ఎవరివి, నన్నెందుకు లోనికి వెళ్ళనివ్వట్లేదు అని గట్టిగా అడిగాడు. ఆ బాలుడు ఎంతో చమత్కారంగా, నేను మా అమ్మకు కొడుకుని, ఇది మా అమ్మ మందిరం, ఎవ్వరినీ లోనికి వెళ్ళనివ్వనని చెప్పాడు. ఆ బాలునికి నచ్చజెప్ప ప్రయత్నించాడు. కానీ వాడు వినేటట్టు లేడండి. శివుడికి చాలా కోపం వచ్చింది. మీరు ఆలోచించండి, మీ ఇంట్లోకి మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఎవరన్నా అడ్డుకుంటే మీకెంత కోపం వస్తుందో. శివుడికి కూడా అలాగే కోపం వచ్చింది. శివుడు ఇంక తప్పేటట్టు లేదని ఆ బాలునితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ బాలునికి హాని చెయ్యకుండా లోపలికి వెళ్దామని చాలా ప్రయత్నించాడు. కానీ ఆ బాలుడు ఎంతో ధైర్యంగా యుద్ధం చేశాడు. నేనొక పుస్తకంలో చదివానండి, శివుని గణాలు, దేవుళ్ళు
అందరూ ఆ బాలుడితో యుద్ధం చేసి ఓడిపోయారని. పార్వతీ అమ్మవారి మానసపుత్రుడండి. అమ్మవారి మనసులోంచి పుట్టినవాడు, ఎంతో బలవంతుడు. చివరికి శివుడు ఆ పిల్లవాడి తల నరికేశాడండి. ఈ లోపల అమ్మవారు స్నానం చేసి బయటకి వచ్చింది. తన కుమారుడు అలా పడి ఉండడం చూసి చాలా దుఃఖించింది. తర్వాత చాలా కోపం వచ్చింది. దేవతలంతా భయపడిపోయారు. అమ్మవారు వారిని శపిస్తుందేమోనని. ఆ బాలుడెవరో శివునికి వివరించింది. శివుడు ఆ బాలునికి ప్రాణం పోయాలని నిర్ణయించుకున్నాడు. శివుడు గణాలను పిలిచి ఉత్తర దిక్కున తల పెట్టుకుని ఎవరు పడుకుని ఉన్నారో వారి తలను తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. శివుని గణాలు భూలోకమంతా గాలించారు. చివరికి గజాసురుడు అను ఒక ఏనుగు ఉత్తర దిక్కున తలపెట్టుకుని పడుకుని కనిపించింది. గణాలు ఆ గజాసురుని తల తీసుకుని కైలాసానికి తిరిగి వచ్చారు. శివుడు ఆ బాలునికి గజాసురుని తల అమర్చి ప్రాణం పోశాడండి. శివుడు ఆ బాలునికి వినాయక అని నామకరణం చేశాడు. వీరునిలా యుద్ధం చేసినందుకు అతని గణాలకు నాయకుడిగా నియమిస్తూ గణేశ అని పేరు పెట్టాడండి. మనం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే చవితి నాడు వినాయక చవితి జరుపుకుంటామండి. ఇదండి వినాయక జన్మ కథ. నేనొక పుస్తకంలో చదివాను, శివాజీ మహారాజ్ ఈ పండుగను 11 రోజులు అతని ప్రజలతో చాలా వైభవంగా జరుపుకునేవారని. ఈ పండుగ భారత స్వతంత్ర పోరాటంలో కూడా ఉపయోగపడిందండి. ప్రజలు వినాయక చవితిని వారిళ్లల్లో ఒకరోజు జరుపుకునేవారు. కానీ బాల్ గంగాధర్ తిలక్ 1893లో ప్రజలందరూ కలిసి ఈ పండుగ సామూహికంగా 11 రోజులు జరుపుకునేటట్టు చేశారు. తిలక్ ఈ ఉత్సవాలలో ప్రజలకు భారత స్వతంత్ర పోరాటం గురించి, స్వదేశీ మూమెంట్ గురించి, వారు బ్రిటిష్ సామ్రాజ్యంతో ఎందుకు పోరాడుతున్నారో కూడా వివరించేవారు. ఈ విధంగా ఆయన సామాన్య ప్రజలను భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొనేటట్టు చేశారు. ఇంకా ఇప్పుడైతే వినాయక చవితిని 11 రోజులు భారతదేశం అంతా ఎంతో వైభవంగా జరుపుకుంటారండి. ప్రతి కథ మనకి ఏదో ఒకటి నేర్పిస్తుందండి. శివుడు మహాబలశాలి, వినాయకుడేమో బుజ్జి బాలుడు. కానీ ఎంతో వీరునిలా యుద్ధం చేశాడు. మన జీవితంలో కూడా మనకన్నా బలవంతులను ఎందరినో ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు మనం భయపడకుండా ధైర్యంగా వారిని ఎదుర్కోవాలి. ఈనాటి వినాయక జన్మ కథ విని మీరు ఆనందించారని భావిస్తూ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సియాటిల్ అను.